హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండో మీ అమ్మాయి విజయ మీ ముందుకు వచ్చేసింది. అయ్యో విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు కదా, విజయ మల్టీ కుజిన్ మీ ముందుకు వచ్చేసింది. ఈ రోజు అయితే జడగ పెట్టుకునే క్లిప్స్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాను. చాలా క్లిప్స్ అయితే ఉన్నాయండి. ఇవైతే కనుక నేను 18 సంవత్సరాల నుంచి స్టోర్ చేసుకున్న క్లిప్స్. ఎప్పుడు ఇండియా వెళ్ళినా అమ్మనో నాన్ననో అత్తయ్యనో ఎవరో ఒకరు కొంటూనే ఉంటారండి. ఎక్కడ మంచి మోడల్ కనిపిస్తే అవి కొంటూ ఉంటారు, అవి తెచ్చుకుంటా. ఇది చూసారు కదా, స్టోన్స్ అండి. క్లిప్స్ చాలా బాగుంటాయి. ఇంకా మీరు నా వీడియో క్లిప్స్ మొత్తం కలెక్షన్ చూడండి. ఈ పార్ట్లో మీకు ఏది నచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి. చిన్న చిన్న వాటి దగ్గర నుంచి పెద్ద వాటి వరకు ఉంటాయి. ఇవైతే కనుక పెన్స్ అండి. ఇవి ఏంటి అంటే మనం ముడి వేసుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. మనం రౌండ్గా చుట్టేసి ముడిలాగా వేసుకుంటే చాలా బాగుంటాయి. నాకు ఇవైతే కనుక చాలా ఇష్టం అండి. అవైతే ఇక్కడే కొనుక్కున్నాను. ఇది కూడా చిన్న చిన్నవి. నేను ఎప్పుడైనా సరే ప్యాకెట్స్ రూపంలో కొంటానండి. ఎందుకు అంటే ఇవి సింగిల్ పీస్ కొంటే కనుక ₹3, ₹5, ₹10 అలా చెప్తూ ఉంటారు. అదే ప్యాకెట్ పరంగా తీసుకుంటే చాలా తక్కువకి వస్తాయి. మనం ఏంటంటే ఎక్కువ కాలం యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. కాబట్టి నేను ఎప్పుడు కొనుక్కున్నా వీళ్ళు ఉన్నంత వరకు ప్యాకెట్స్ కొనుక్కుంటా. స్టోన్ క్లిప్స్ అయితే సింగిల్గా కొనుక్కుంటానండి. మామూలుగా మనకు వీళ్ళు ఉన్నంత వరకు అలా కొనుక్కోవడమే బెటరు. ఇంకొకటి ఏంటి అంటే క్లిప్స్ మనం ఎప్పుడైనా సరే ఎలా స్టోర్ చేసుకోవాలి అంటే వాడుకున్న తర్వాత మనం ఏంటంటే పెట్టుకుంటూ ఉంటాము, చెమట పోస్తూ ఉంటుంది. చెమట మనకి ఉప్పదనం అనేది వస్తుంది. లోపల మనకి క్లిప్స్ లోపల ఎనపై అనేది ఉంటుంది. ఆ ఎనపై తుప్పు పట్టడం అలాంటివి జరుగుతుంది. కాబట్టి మీరు తీయగానే దాన్ని కడిగేసేయండి. కడిగేసి క్లాత్తో కానీ లేదు అంటే కనుక పేపర్తో కానీ, చేతులు తుడుచుకునే పేపర్ అలా ఉంటుంది కదా, దాంతో నీట్గా తుడిచేసి ఒక్క 2 నిమిషాలు ఆ పేపర్లో ఆ క్లాత్లో కానీ పేపర్లో కానీ చుట్టి పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి మనం అలమారలో పెట్టేసుకోవచ్చు. లేదంటే బాక్స్లో అలా పెట్టేసుకుంటే ఎక్కువ కాలం అనేది క్లిప్స్ నిలవ ఉంటాయి. నేనైతే అదే విధంగా చేస్తాను. అదేంటి మీరు ఇన్ని క్లిప్స్ కొనుక్కున్నారు, ఇన్ని పార్ట్స్ చేశారు అనుకుంటున్నారా? నేనైతే ఇటలీలో ఉంటానండి. ఇప్పుడు ఒకవేళ ఒక క్లిప్ ఇరిగిపోయింది అనుకోండి, బయటికి వెళ్ళి కొనుక్కొచ్చుకోవాలంటే €5, €10 ఉంటుంది. €5, €10 ఇక్కడ స్పెండ్ చేసేటప్పటికి కన్నా మనం ఇండియా వచ్చేసి మనకు నచ్చిన మంచి మంచి మోడల్స్ చక్కగా కొనేసి తెచ్చుకోవచ్చు. మనం అదే డబ్బులు పెడితే ఇండియా వచ్చేటప్పుడు 10 క్లిప్స్ అయినా వస్తాయండి. అంత బాగుంటాయి. మన దగ్గర క్లిప్స్ అయితే నాకు బాగా నచ్చుతాయి. ఇక్కడ ఏంటంటే చాలా పెద్దగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నేను పెన్స్ ఉన్నాయి, అవి ఇక్కడే కొనుక్కున్నాను. ఇంకోటి ఏంటి అంటే మనకి చిన్న వాటి దగ్గర నుంచి పెద్ద వాటి దాకా అన్ని ప్యాకెట్స్ వస్తున్నాయి. కాబట్టి ప్యాకెట్లు కొనుక్కుంటే మనం కలర్స్ అన్ని మల్టీ కలర్స్ కొనుక్కున్న వాళ్ళం అవుతాం. ఏ డ్రెస్ మీదకైనా సెట్ అవుతుంది. కాబట్టి నేనైతే అదే విధంగా కొనుక్కుంటూ ఉంటాను. మల్టీ కలర్స్ కొనుక్కుంటూ ఉంటాను. స్టోన్ క్లిప్స్ అయితే ఎక్కువ శాతం అమ్మ వాళ్ళను అత్తయ్యను వాళ్ళనే కొని తెచ్చి ఇచ్చేయమని చెప్తానండి. ఇప్పుడు నేను చూపించాను కదా, ఆ క్లిప్ అయితే నేను ఇక్కడ కొనుక్కుంది. అంత పెద్ద క్లిప్స్ అయితే కనుక నేను ఇక్కడ ఎప్పుడన్నా అవసరమైతే ఇంకా అలా కొనుక్కుంటూ ఉంటాం. ఎండాకాలం మడతపెట్టి హెయిర్ పైకి పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి ఆ టైంలో అది యూజ్ అవుతుంది. ఇంకా మీరు ఇప్పుడు నా క్లిప్స్ కలెక్షన్ మొత్తం చూస్తున్నారు కదా, ఏది బాగా నచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇవైతే మామూలు క్లిప్ అండి. చిన్న చిన్న క్లిప్సే యూజ్ చేస్తాను. ఎక్కువ శాతం నేను చిన్నయ్యే కొనుక్కుంటాను. ఎందుకంటే నా హెయిర్ చిన్నదే, నేను కట్ చేస్తుంటా. పోనీ టైల్ ఎక్కువ యూజ్ చేస్తుంటా. కాబట్టి నాకు పోనీకి సెట్ అయ్యే క్లిప్సే నేను కొనుక్కుంటాను. విడిగా ఏంటంటే పెద్ద పెద్ద క్లిప్స్ అయితే కొనుక్కోను. నాకు హెయిర్కి పెద్దవి పనికిరావు. కాబట్టి చిన్నవి నాకు పోనీకి సెట్ అయ్యే వరకు నేను కొనుక్కుంటానండి. మనం చిన్న హెయిర్ అటు ఇటు హెయిర్ తీసి పెట్టుకోవడానికి కానీ ఈ విధంగానే నేను చిన్నగా ఫ్లవర్ టైప్లో ఉండేటట్టు, లేదు అంటే పెద్దవి అయితే ఎప్పుడైనా సరే పైకి చిరాకు వచ్చినప్పుడు పైకి మడుచుకొని పెట్టుకోవడానికి ఈ విధంగానే నేను కొనుక్కుంటాను. నా దగ్గర ఉన్న క్లిప్స్ కలెక్షన్ అయితే ఇది. నేను ఇక్కడ కొనుక్కున్న పెన్స్ ఇక్కడే కొనుక్కున్నాను. ఆ పెద్ద క్లిప్ ఇక్కడే కొనుక్కున్నానండి. ఇప్పుడు తర్వాత ఫ్లవర్ టైప్లో వస్తుంది, అది కూడా నేను ఇక్కడే కొనుక్కుందేనండి. ఆ ఫ్లవర్ కూడా ఇక్కడే కొనుక్కున్నాను. ఇంకా మన ఛానల్లో ముందు చాలా కలెక్షన్స్ అయితే వస్తాయి. నెయిల్ పాలిష్ కలెక్షన్ కానీ, లేదు అంటే నా దగ్గర ఉన్న గాజుల కలెక్షన్ కూడా నేను మీ ముందుకు తీసుకొస్తానండి. అవి కూడా నేను వీడియో అనేది చేద్దాం అనుకుంటున్నాను. మీరేమంటారు ఏంటి అనేది కామెంట్ చేయండి. నా దగ్గర నెయిల్ పాలిష్ కూడా కొన్ని కలెక్షన్స్ అయితే, నాకు నెయిల్ పాలిష్ పిచ్చి, హెయిర్ క్లిప్స్ పిచ్చి అయితే ఉంది. ఇప్పుడు నేను చూపించాను కదా, అది ఒకటి ఇక్కడ కొనుక్కున్నాను. ఇంకా మధ్యలో ఒక ఫ్లవర్ పెట్టానండి, అది కూడా ఇక్కడ కొనుక్కుంది. బ్లాక్ మీద స్టోన్స్ వచ్చింది, అవి ఇక్కడ కొనుక్కుంది. ఇదైతే కనుక కొండపల్లిలో కొనుక్కున్నానండి. అవి కొండపల్లిలో దొరుకుతుంది. ఒక్కొక్కటి ఒక్కో ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్లో మంచి మంచి కొనుక్కుంటాను. ఈ వీడియో నచ్చితే
సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు పర్సనల్గా నా మెసేజ్ పెట్టాలంటే నా ఇన్స్టా ఐడి విజయరాణికి అని ఉంటుంది, మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడ ఓన్లీ మెసేజే చేయండి, కాల్స్ అయితే చేయకండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే స్టోన్స్ ఊడిపోతూ ఉంటాయి కదా, ఆ స్టోన్స్ కూడా నేనే అంటించుకుంటూ ఉంటానండి. నేను స్టోన్స్ వైట్ స్టోన్స్ కొన్ని తెచ్చి పెట్టుకుంటాను. మన శారీకి అంటించుకునే స్టోన్స్ ఉంటాయి కదా, అవి గమ్ము తెచ్చి పెట్టుకుంటానండి. ఎప్పుడైనా సరే ఊడిపోయినప్పుడు మనమే ఆ స్టోన్ కూడా అంటించేసుకోవచ్చు. ఇదైతే కనుక శారీ పిన్ అండి, కుర్చీలకు పెట్టుకుంటాను చూడు, ఆ పిన్ నేను క్లియర్గా చూపిస్తాను, చూసేసేయండి. ఇంకా మీరు నెయిల్ పాలిష్ కలెక్షన్ కూడా మన వీడియో కింద కామెంట్ చేస్తే తప్పకుండా అది చేస్తాను. నా దగ్గర ఉన్న గాజులు కూడా కొన్ని రకాల గాజులు అయితే ఎక్కువ ఉండవండి. నేను ఎక్కువగా గాజులు యూజ్ చేయను, మీరు వీడియోస్లో చూస్తూనే ఉంటారు. తక్కువ గాజులు ఉంటాయి, ఆ గాజుల కలెక్షన్ కూడా మీ ముందుకైతే తీసుకొస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ అమ్మాయి వస్తుంది. అప్పటిదాకా నవ్వుతూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా దీంట్లో మీకు ఏ క్లిప్ నచ్చింది, ఏంటి అసలు మీకు నచ్చిన క్లిప్స్ ఏంటి అనేది కామెంట్ చేయండి. వీటిల్లో మీ దగ్గర ఏమున్నాయి ఏంటి అనేది చెప్పండి. ఇంకా దీనికి కంటిన్యూగా నెక్స్ట్ బాక్స్ కూడా ఈ పక్కనే పెట్టేస్తాను. ఆ బాక్స్లో ఓపెన్ చేసి చూడాలంటే మీరు నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండాలండి. ఇంకెందుకు లేటు, అందుకే చేయమని చెప్తున్నా. నా దగ్గర చిన్న క్లిప్స్ నుంచి ఫ్లవర్ క్లిప్స్ అంటారు కదా, దాని నుంచి పెద్ద క్లిప్స్ వరకు ఉంటాయి. 18 సంవత్సరాల నుంచి అలాగే ఉంచుకున్నాయండి. ఇంకా నేను స్టిక్కర్ కలెక్షన్ చూపిస్తాను. స్టిక్కర్ అను మామూలు బ్యాండ్స్ ఒకే దాంట్లో చూపిద్దాం అనుకుంటున్నాను, బనానా క్లిప్స్ అలా, అవి కూడా ఉన్నాయండి. అవి కూడా మీ ముందుకు తీసుకొస్తాను. అందుకే నేను ఏంటి అంటే అసలు నా దగ్గర ఏమున్నాయి ఏంటి అని మీకు చూపించినట్టు ఉంటుంది, నేను చూసుకున్నట్టు ఉంటుంది. ఇంక ఇప్పట్లో అసలు నేను క్లిప్స్ కొని తీసుకురావటం లేదు, కొన్న ఇండియాలో పెట్టేసుకుంటున్నానండి. ఇక్కడికైతే తేదలుచుకోలేదు, ఎందుకంటే ఇక్కడ నాకు ఇన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ వాడుకునేటప్పుడు నా కాలం అయిపోతుంది కాబట్టి నేనైతే తేవటం లేదు. ఓకేనా, చూస్తున్నారు కదా. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఇప్పుడు పెట్టిన క్లిప్సే వస్తుందండి. ఓకేనా, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.